బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం కమిషన్ విచారణ నాన్ స్టాప్ గా కొనసాగుతోంది. ఈ రోజు ఈఎన్సీ అనిల్ కుమార్ హాజరయ్యారు. నిజానికి రేపు కమిషన్ విచారణకు హాజరవ్వాల్సి ఉండగా వ్యక్తిగత పనుల రీత్యా ఇవాళే వచ్చారు అనిల్ కుమార్. మరోవైపు చివరి దశకు కాళేశ్వరం కమిషన్ విచారణ చేరుకుంటే ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టును పరిశీలించే పనిలో కమిషన్ ఉండగా ఈ నెలాఖరులో ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్ట్ అందించే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ కు విచారణ కొనసాగుతూ ఉంది. నాన్ స్టాప్ గా ఈ విచారణ సాగుతుంది. అయితే ఈ రోజు ఈఎన్సీ అనిల్ కుమార్ హాజరయ్యారు. వాస్తవానికి రేపు హాజరవ్వాల్సి ఉండగా వ్యక్తిగత పనుల రీత్యా ఆయన ఈ రోజు హాజరయ్యారు. అయితే చివరి దశకు కాళేశ్వరం కమిషన్ విచారణ చేరుకుంది అని చెప్పుకోవచ్చు. అయితే తుది నివేదిక ఎప్పుడు ఇస్తారన్నది ఇప్పుడు అంతటా కూడా సర్వత్రా ఉత్కంఠగా మారింది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ కు సంబంధించిన విచారణ చేపట్టి చాలా కాలం గడుస్తుంది. మరి తుది నివేదిక ప్రభుత్వానికి ఎప్పుడు ఇస్తారు అన్నది మాత్రం మనం చూడాలి. ఈ నెల చివరన ప్రభుత్వానికి కమిషన్ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ప్రస్తుతం కాళేశ్వరం పైన పూర్తి స్థాయిలో విచారణ చేపడుతుంది కమిషన్. ఇప్పటి వరకు దాదాపు మొత్తం కూడా అటు ఇరిగేషన్ అధికారులను ఇటు ఆర్థిక శాఖ అధికారులను విచారించింది. అట్లనే ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా విచారించింది. అయితే ఏదైతే ప్రారంభ దశలో కమిషన్ ఏర్పడిన తర్వాత కాళేశ్వరం సంబంధించి మేడిగడ్డ కుంగుబాటులో ప్రధానంగా ఏం జరిగింది, కాళేశ్వరం సంబంధించి మేడిగడ్డలో ఎందుకు కుంగుబాటు జరిగింది, ఎందుకు పిల్లర్లు కృంగిపోయాయి, అట్లనే ఎందుకు పెద్ద పెద్ద హోల్స్ పడడానికి కారణాలు ఏంటి, మేడిగడ్డతో పాటు సుందిల్లా అన్నారం బ్యారేజీలు లీకేజ్ కావడానికి కారణాలు ఏంటి అనే అంశాల మీద ఇటు ఈఎన్సీగా ఉన్నటువంటి గతంలో ఈఎన్సీగా ఉన్నటువంటి అనిల్ కుమార్ నేతృత్వంలో ఒక కమిటీ వేసింది కమిషన్. మొత్తం కూడా దాని మీద పరిశీలించాలి, ఎక్కడ తప్పిదాలు జరిగాయి, ఎందుకు కుంగాల్సి వచ్చింది అనే దాని మీద ఒక కమిటీ వేసింది. దానికి ప్రధానంగా అనిల్ కుమార్ ఈఎన్సీగా ప్రధాన ఈఎన్సీగా బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. కమిషన్ ఏర్పడిన సందర్భంలో రీసెంట్ గానే ఆయనను ఆ పదవి నుంచి సృష్టించింది ప్రభుత్వం కూడా. దాంతో పాటు ఆ ఈఎన్సీ అనిల్ కుమార్ చేసినటువంటి ఏదైతే తప్పిదాలు ఉన్నాయో అది పూర్తిగా ఇప్పుడు కాళేశ్వరం పైన మరింత లోతుకు పరిశీలిస్తుంది ఆ కమిషన్. దానికి సంబంధించి పరిశీలన ఎట్లాంటి పరిశీలన చేసిండు, ఎందుకు కృంగిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది పూర్తిగా పరిశీలించకుండానే, కమిషన్ కి సమాచారం ఇవ్వకుండానే ఆ హోల్స్ ఏవైతే మేడిగడ్డకు సంబంధించిన హోల్స్ ఏవైతే పడ్డాయో ఆ హోల్స్ ను కమిషన్ కి సమాచారం ఇవ్వకుండా తాను సొంతంగా హోల్స్ ను పూడ్చడం జరిగింది. ఎక్కడ కూడా లీకేజీలు జరగలేదు, ఎక్కడ కూడా వైఫల్యం చెందలేదు, ఎక్కడ కూడా సమస్యలు లేవనెత్తలేదు, సమస్యలు రాలేదు అనే విధంగా ఎక్కడైతే హోల్స్ పడ్డాయో, ఎక్కడైతే పిల్లర్లు కుంగాయో ఆ పిల్లర్లు అంతా కూడా పూర్తి స్థాయిలో పూడ్చడం జరిగింది. ఆ పూడ్చడం వల్ల ఇటు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వడానికి చాలా సమయం పట్టింది. అక్కడ ప్రాథమిక దర్యాప్తు చేయడానికి కూడా వీలు లేకుండా హోల్స్ పూర్తి చేసిండ్రు. ఆ హోల్స్ పూడ్చడం అప్పటికే కమిషన్ ఏర్పాటైంది, కమిషన్ విచారణ చేపడుతుంది, కమిషనే ఆ కమిటీని నియమించింది పూర్తి స్థాయిలో పరిశీలించమని. కానీ కమిషన్ సమాచారాన్ని ఇవ్వకుండా అనిల్ ఏకపక్ష నిర్ణయాలతో ఆ హోల్స్ మొత్తం పూర్తి చేసి ఎక్కడ కూడా బయటికి రాకుండా చేశారనేది ఒక ఆరోపణ. ఇప్పుడు కమిషన్ దానికి వివరణ ఇవ్వాలన్నది అనిల్ కు నోటీసులు జారీ చేసింది. రేపు రావాలి, 9వ తారీఖు కమిషన్ ముందుకు రావాలి. కానీ ఇవాళే రేపు ఆయనకు వ్యక్తిగత పనులు ఉండడం వల్ల ఇవాళే కమిషన్ ముందుకు మధ్యాహ్నం తర్వాత లంచ్ తర్వాత ఆయన హాజరయ్యారు. దానికి సంబంధించిన వివరాలపైన క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ ఎట్లాంటి క్లారిటీ ఇచ్చారు, ఏం క్లారిటీ ఇచ్చారు, ఎలాంటి డాక్యుమెంట్స్ కమిషన్ కి అందజేశారు అనేది పూర్తిగా క్లారిటీ లేదు. ఆయనను తన ఛాంబర్ పిలిపించుకున్నారు, ఛాంబర్ లో విచారించారు అనిల్ కుమార్ ని. పూర్తి స్థాయిలో ఏం ప్రశ్నలు అడిగారనే దాని అయితే క్లారిటీ లేదు. సో మొత్తం కాళేశ్వరానికి సంబంధించిన అంశంలో పూర్తిగా ఎందుకు తప్పిదాలు జరిగాయి, ఎందుకు లేదు అనేది తన దగ్గర ఉన్న రిపోర్ట్ కూడా తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అట్లా పూర్తి స్థాయిలో అనిల్ కుమార్ నుంచి పూర్తిగా సమాచారం సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇట్లా ఇంతకుముందే ఇటు ఇరిగేషన్ శాఖ అటు ఆర్థిక శాఖలతో పూర్తి స్థాయిలో డేటా సేకరించింది కమిషన్. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం కూడా ఈ మధ్య కాలంలోనే కాళేశ్వరం పైన ఏదైతే రిపోర్ట్ ఉందో ప్రభుత్వం గత
కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, గత ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆర్థిక శాఖకు సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, అట్లనే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన నిర్ణయాలు మొత్తం కూడా ఫైనల్ రిపోర్ట్ ప్రభుత్వం కూడా కమిషన్ కి అందజేసింది. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ పైన కమిషన్ ప్రస్తుతం పరిశీలిస్తుంది లోతుగా. ఏ విధంగా కేబినెట్ నిర్ణయాలు ఉన్నాయా లేదా, ఎవరెవరి ప్రమేయాలు ఉన్నాయి, ఎవరు ఫైనల్ జడ్జి దీనికి, ఎవరు బ్రెయిన్ చైల్డ్ కాళేశ్వరం సంబంధించి అనే దాని మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్టు పైన కమిషన్ ఆరాధిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే హరీష్ రావు కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, గత ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ఈ ముగ్గురు కూడా గత కేబినెట్ నిర్ణయాల మేరకు కాళేశ్వరం నిర్మాణం జరిగింది. గత కేబినెట్ ఆమోదం మేరకు కాళేశ్వరం సంబంధించిన డిజైన్లు, ప్లానింగ్లు, నిర్మాణాలు అన్ని జరిగాయి అనేది ఈ ముగ్గురు ప్రధానంగా కమిషన్ ముందు చెప్పినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు మీద కమిషన్ పరిశీలిస్తుంది. పూర్తి స్థాయిలో నిర్మాణం ఏ విధంగా జరిగింది, కేబినెట్ ఆమోదం ఉందా, ఉంటే ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నారు, ఏ ప్రామాణికంగా నిర్ణయాలు తీసుకున్నారు, అంత పెద్ద భారీ ప్రాజెక్టు గోదావరి ఇసుక ప్రాంతం పైన నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టుకు ఎట్లాంటి నిబంధనలు తీసుకున్నారు, ఎలాంటి నియమాలు పాటించారు, కేబినెట్ ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నది, అవన్నీ డాక్యుమెంట్స్ మొత్తం కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి దాని మీద కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే దాదాపు ఇటు ఆర్థిక శాఖ, ఇరిగేషన్ శాఖ అట్లనే మొత్తం నుంచి కూడా డేటా సేకరించింది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా మీద కూడా ఫోకస్ చేస్తోంది. పూర్తిగా ఫైనల్ రిపోర్టు దిశగా అడుగులు వేస్తుంది. ఖచ్చితంగా ఈ నెల చివరి వరకు పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందజేసే పనిలో కమిషన్ ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ వెంకట్.